తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం నెయ్యి కల్తీ ఆరోపణకు సంబంధించిన సిట్ దాఖలు చేసిన ఛార్జ్ షీట్లో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. నెయ్యిలో జంతువుల కొవ్వు ఏమాత్రం లేదని సిబిఐ స్పష్టంగా తెలిపింది. గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసిన ఈ వ్యవహారంపై తాజా నివేదికతో పూర్తి స్థాయి స్పష్టత వచ్చింది. దీంతో ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్గా మారింది. కాగా టీటీడీకి సరఫరా చేసిన నెయ్యి నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవడంతో ఈ అంశం రాజకీయంగా సామాజికంగా తీవ్ర దుమారం రేపింది. భక్తుల మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉండడంతో ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకొని సిబిఐకి అప్పగించింది. సిబిఐ లోతైన స్థాయిలో దర్యాప్తు చేపట్టి నిజాలను వెలికి తీసే ప్రయత్నం చేసింది. విచారణలో భాగంగా సిబిఐ గుజరాత్లోని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి ఆశ్రయించింది. 2025 జనవరి 8వ తేదీన ఎన్డీడీబీకి అధికారిక లేఖ రాసి లడ్డు తయారీలో వినియోగించిన నెయ్యి నమూనాలను తిరిగి పరీక్షించాలని కోరింది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఈ పరీక్షలు నిర్వహించాలని సూచించింది. ఇక సిబిఐ అభ్యంతరం మేరకు ఎన్డీడీబీ ఆధునిక ల్యాబ్లలో నెయ్యి నమూనాపై విస్తృత పరీక్షలు నిర్వహించారు. అనంతరం 2025 మార్చి 27న సిబిఐకి నివేదిక సమర్పించింది. ఆ నివేదికలో నెయ్యి పూర్తిగా స్వచ్ఛమైందని, జంతు కొవ్వు లేదా ఇతర కల్తీ పదార్థాలు ఆనవాళ్లు లేవని స్పష్టంగా పేర్కొంది.